అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేటి మన ధ్యానాంశము, నిన్నెరుగని జనులు నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. నిన్నెరుగని జనులు నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఎలా వస్తారు? మనము తెలియని జనములు మన దగ్గరికి ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో చూద్దాము. 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనము. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనుల యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాని బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఎవరిని బట్టి మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు? మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదండి. నీ దేవుడైన యెహోవాని బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి. నీ దేవుడైన యెహోవాని బట్టి మరియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే మన దేవుడైన యెహోవా. ఆ నామమును బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. ఈ వాక్యము ఒంటరిగా ఉన్నవాళ్ళు, నాకెవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు పలకరించేవాళ్ళు లేరు అని అనుకున్న వారి కోసం ఈ వాక్యం దేవుడు మాట్లాడుతున్నారండి. ఒంటరిగా ఉన్నావా? నిన్ను దేవుడు మహిమపరచబోతున్నాడమ్మా. 1వ దినవృత్తాంతంలో గుహలో ఉన్న దావీదుకి ఎవరు నేను తోడున్నారా? ఎవరు తోడులేరు. కానీ గుహలో ఉన్న దావీదుకి వేల కొలది, లక్షల కొలది మనుషులు, తెలియని జనము రావటం జరిగింది. వచ్చి ఆయనకి సహాయం చేసి ఆయన రాజుగా చేయడానికి వారు ప్రయత్నం చేశారండి. వారు రాజుగా చేశారు. వేల కొలది, లక్షల కొలది మనుషులు దావీదుకి సహాయం చేశారండి. రాజును చేయటానికి వారు వచ్చి సహాయం చేశారు. నాకు ఎవ్వరూ లేరు అనుకుంటున్నావా? ఇప్పటి వరకు అందరూ నిన్ను త్రోసివేసినారా? దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడమ్మా. నాకెవరూ లేరని అనుకుంటున్నావా? ఇప్పటి వరకు నిన్ను అందరూ త్రోసివేశారా? నువ్వెందుకు పనికిరావు అని నిన్ను ఒంటరిగా వదిలేశారా? నాకెవరు సహకారులు లేరు, ఉపకారులు లేరు అని అనుకుంటున్నావా? అలా అనుకోవద్దమ్మా. దేవుడు నీ కొరకు సహకారులను, ఉపకారులను లేవనెత్తుతాడమ్మా. దేవుడు పంపిస్తాడు. మనకి అనుకుంటున్నావు ఎవరు లేరు, నాకు సహకారులు లేరు, ఉపకారులు లేరు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడు సహకారుల్ని, ఉపకారుల్ని పంపిస్తాడు. ఎలా పంపిస్తాడు చూడండి. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. ఎలా వస్తారు నిన్నెరగని జనులు? యెహోవా నిన్ను మహిమపరచగా. యెహోవా నిన్ను మహిమపరిచినప్పుడు ఆయన మహిమను చూసి, అమ్మో ఈమె ఇంతగా దేవుని చేత ఆశీర్వదించబడింది, దేవుని మహిమ ఎంత ఎక్కువగా ఈమెతో ఉంది అని నీకు తెలియని వారు కూడా నిన్ను పలకరించడానికి వస్తారండి. ఉపకారులుగా, సహారులుగా వస్తారు. నీ ఒంటరిగా పనిచేస్తున్నావా? నా పక్షంగా మాట్లాడేవారు లేరనుకుంటున్నావా? నీ వెలుగును దేవుడు చూపించబోతున్నాడమ్మా. నీ వెలుగును చూసి రాజులు, అధికారులు సైతము రానయ్యున్నారు. దేవుడు మహిమపరిచినప్పుడు మన వెలుగును చూసి అధికారులు సహితము, రాజులు, అధికారులు సహితము మన యొద్దకి రాబోతున్నాడు. మన దేవుడు పంపిస్తాడమ్మా. మహిమ కలిగిన దేవుడు. సహకారులను, ఉపకారులు లేరనుకుంటున్నావేమో. నేను తిన్నానా, తినలేదా, ఉన్నానా లేదా అని అడిగేవాళ్ళు కూడా లేరు అని బాధపడుతున్నావేమో. అలా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. నీ దేవుడు నిన్ను మహిమపరిచి నీ వెరుగని జనమును నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేలాగా చేస్తాడు. నీ వెరుగన జనమును నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేలాగా చేస్తాడు దేవుడు. జనులను తీసుకొని వచ్చి నీకు లోపరిచేవాడు ఆయనే. ఎవరు నీకు తీసుకొని వచ్చేది? దేవుడైన యెహోవా. ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనకేమో ఆస్తులు ఉన్నాయని కాదండి వచ్చేది. యెహోవా నామమును బట్టి. ఆయన నిన్ను మహిమపరిచినప్పుడు నీది యొక్క యెహోవా నామమును బట్టి మరియు ఇశ్రాయేలు పరిశుద్ధ నామమును బట్టి నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తారండి. నువ్వు వెరుగని జనులు నీ యొద్దకి పరిగెత్తుకొని వస్తారు. ఓకేనా? ఇస్సాకు ఫిలిష్తీయుల దేశంలో ఆశీర్వదించబడినప్పుడు మరి అందరూ ఇస్సాకు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. ఇస్సాకు అనేక మంది దాసీలు ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. సో అలాగే దేవుడు జతపరిచిన వారికి, ఇలాగే దావీదుకి కూడా గుహలో ఉన్నాడు. గుహలో ఉన్న దావీదుకి ఎవ్వరూ లేరు. కానీ దేవుడు వేల కొలది, లక్షల కొలది మనుషుల్ని సహకారులుగా, ఉపకారులుగా పంపించాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడమ్మ.
కాబట్టి మనకు కూడా ఎవరు లేరని బాధపడుతున్నావేమో. నువ్వు బాధపడవసరం లేదు, దేవుడు పంపిస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. ఇక్కడ అనేక జనులను, బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవా శాంతిపరచుటకును వత్తురు. ఎందుకు వస్తారంటే ఇక్కడ అందరూ యెహోవాను వెతకటానికి అందరూ నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. నీ దగ్గర మహిమపరుస్తాడు నిన్ను యేసయ్య నిన్ను మహిమపరిచినప్పుడు ఆయనను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును అనేక మంది నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకు యెహోవాను శాంతిపరచుటకు వస్తురు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అను సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. వచ్చిన వాళ్ళు ఏమని చెప్తారు? దేవుడు మీతో కూడా ఉన్నాడని మాకు తెలిసినది లేదా వినబడినది కనుక మేము మీతో కూడా ఉంటామని నీకు తెలియని జనం నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారండి. దేవుడు గొప్ప దేవుడు, మన గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీకు తెలియని జనము దేవుడు నీకు తోడుగా ఉన్నా అన్న సంగతి వినబడిందంట. వాళ్ళకి తెలుసుకున్నారు వాళ్ళు నీ దేవుడు తోడుగా ఉన్నారని. దేవుడు తోడుగా ఉన్నవారు అత్యధికంగా ఆశీర్వదించబడతారండి. మరి దావీదు గుహలో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. కానీ వేల కొలది, లక్షల కొలది మనుషులు వచ్చి దావీదుని రాజుగా అలంకరింపచేస్తారు. అలాగే మనం కూడా మనం ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. దేవుడు తన మహిమ చూపించి మన మీద అనేక జనాలను మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేస్తాడు. మనం ఎక్కడ ఒంటరిగా ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టండి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మన ఊరిలో, సొంత ఊరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఉన్నామని మన బాధని దేవుడు తీసివేస్తాడండి. ఎందుకంటే అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న సంగతి వారికి వినబడింది కనుక మేము మీకు తోడుగా ఉండటము వత్తుమని చెప్పుదురు. కాబట్టి మీకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము మీకు తోడుగా ఉంటామని వాళ్ళు వస్తారు. అనేకమైన మనకు తెలియని జనం మన దగ్గరికి రావటం జరుగుతుందండి. ఇలా దేవుడు మహత్కార్యాలు జరిపి మనం ఒంటరిగా ఉన్నామనే బాధని మనకి తీసివేసే దేవుడండి. మనం ఒంటరిగా ఉన్నామని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మన దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. మనం ఎరుగని జనాన్ని మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ, ఆశ్చర్యకరడ, మీరు ఈ సాయంకాల సమయంలో మాట్లాడిన వాక్యంకై వందనములు, స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, మరి నాయన మీరు వినిపించిన వాక్యం ఒంటరిగా ఉన్నవారు నాయన, నాకెవ్వరు లేరు, నాతో మాట్లాడేవాళ్ళు లేరు అని అనుకునే వారికి నాయన మీరు ఆదరణ వాక్యంగా వినిపించారు తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు. యెహోవా నామమును బట్టి మరియు ఇశ్రాయేలు పరిశుద్ధ నామమును బట్టి నిన్నెరిగని జనులని యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదురు అని చెప్పుచున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిన్ను మహిమపరిచేదను, ఆ మహిమను చూసి జనులు తరిగెత్తుకుంటూ వస్తారని చెప్పావు ప్రభా. ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని మహిమపరచండి ప్రభా. ఎవరు నిన్ను గణపరుతారో వారిని గణపరుస్తానన్నావు ప్రభా. మేము నిన్ను గణపరిచేవారిగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. అయ్యా, నిన్ను గణపరిచేవారిని నువ్వు గణపరిచే దేవుడు కనుక ప్రభా, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. మా అక్కర్లు తీర్చండి ప్రభా. యేసయ్య ఒంటరితనాన్ని పోగొట్టి ప్రభా అనేక మంది జనం మా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చినట్లుగా సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.